సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారి వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో కొత్త డిస్కమ్ ఏర్పాటుకు ప్రభుత్వం అయితే జీవో జారీ చేయడం జరిగింది. సో జీవో నెంబర్ 44 తీసుకొచ్చి కొత్త డిస్కమ్ ఏర్పాటుకి ప్రభుత్వం జీవో అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 2026 ఏప్రిల్ 1వ తేదీ వరకు మన కొత్త డిస్కమ్ అయితే ఏర్పాటు కావడం జరుగుతుంది. సో మనకు ఇప్పుడున్న డిస్కమ్లు అయితే 2 డిస్కమ్లు ఉండడం జరిగింది. ఒకటి TSSPDCL అండ్ TSNPDCL, నార్థన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ సౌతర్న్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ 2 డిస్కమ్లు అయితే పనిచేస్తున్నాయి. బట్ రీసెంట్గా ఇచ్చినటువంటి 200 యూనిట్స్ విద్యుత్ అంటే పూర్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి మరియు మిషన్ భగీరథ కానీ సో ఇతరత్ర సంబంధించిన అన్ని ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కరెంట్ రిలేటెడ్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్కి సంబంధించిన పనులు ఉన్నాయో అన్నీ ఒక డిస్కమ్ కిందికి తీసుకురావాలని చెప్పి సో 24,000 కొత్త కనెక్షన్స్, దాంతోపాటుగా మిషన్ భగీరథ కానీ దాంతోపాటుగా మనకి కొత్తగా ఇచ్చినటువంటి 200 యూనిట్స్కి సంబంధించినటువంటి కరెంటు కానీ సో ఇవన్నీ ఒక డిస్కమ్ కిందికి తీసుకురావాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది. ఇది 2026 ఏప్రిల్ 1 నుంచి అమలుకు రావడం జరుగుతుంది. సో దీనివల్ల నిరుద్యోగులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటే సో ఇప్పుడైతే ఎలాంటి అవకాశాలు లేవు. ఎందుకంటే సో ఈ డిస్కమ్కి సంబంధించి పాత ఏదైతే TSSPDCL TSNPDCL ఉన్నటువంటి ఉద్యోగులనే డిప్యుటేషన్ ద్వారా అయితే తీసుకొస్తారు. కానీ ఫ్యూచర్లో అంటే ఇక 1-2 ఇయర్స్ లోపు అయితే మనకు దాదాపు 2,000 ఉద్యోగాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే అందులో పనిచేస్తున్నారో వాళ్ళకి స్పెషల్ డ్యూటీస్ అలాట్ చేయడం ఛాన్స్ ఉంది. సో దీనికి సంబంధించి 24,000 కొత్త కనెక్షన్స్ అయితే ఈ డిస్కమ్ కిందికి రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గవర్నమెంట్ సంబంధించి ఎలాంటి జియోస్ అయినా గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయినా సో అన్నీ మన ఛానల్లో మీకు అయితే అవైలబుల్గా ఉంటాయి. సో లైక్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.